హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీ ముగిసింది. ఇవాళ 5 గంటల పాటు శివబాలకృష్ణను ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. శివబాలకృష్ణ మేనల్లుడు భరత్ ను కూడా బినామీగా గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో బాలకృష్ణ సోదరుడు శివనవీన్ కుమార్ ను కూడా అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీ ముగిసింది. ఇవాళ 5 గంటల పాటు శివబాలకృష్ణను ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. శివబాలకృష్ణ మేనల్లుడు భరత్ ను కూడా బినామీగా గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో బాలకృష్ణ సోదరుడు శివనవీన్ కుమార్ ను కూడా అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఈ ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ ఏసీబీ కోర్టు నుంచి అజయ్ అందిస్తారు. అజయ్, శివబాలకృష్ణ విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతికి సంబంధించి ఆదాయానికి మించిన ఆస్తుల్ని కూడా పెట్టుకున్నాడనే ఆరోపణలు, అలాంటి అభియోగాలు ఉన్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు అతని నివాసంతో పాటు దాదాపు 17 చోట్ల సోదాలు నిర్వహించడము, సోదాల్లో పెద్ద మొత్తంలో కూడా లిక్విడ్ క్యాష్ శివబాలకృష్ణ నివాసంలో లభ్యమైన విషయం తెలిసిందే. దాని తర్వాత ఏసీబీ అధికారులు శివబాలకృష్ణని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. రిమాండ్ తరలించిన తర్వాత కస్టడీకి ఇవ్వాలి. కస్టడీకి ఇస్తే ఖచ్చితంగా మరిన్ని విషయాలు, ఈ అవినీతికి సంబంధించిన చిట్టా మొత్తం కూడా విప్పే అవకాశం ఉంటుందని ఏసీబీ అధికారులు భావించిన నేపథ్యంలో 8 రోజుల కస్టడీకి ఏసీబీ న్యాయస్థానము అనుమతిచ్చింది. 8 రోజుల పాటు కూడా శివబాలకృష్ణని విచారించారు. శివబాలకృష్ణ విచారణలో చాలా కీలకమైన విషయాలు, చాలా కీలకమైన అంశాలు, ముఖ్యంగా ఇతను హెచ్ఎండిఏ డైరెక్టర్గా విధులు నిర్వహించిన సమయంలో అటు భారీ నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు అనుకోవచ్చు, లేకపోతే ముడుపులు తీసుకొని పెద్ద మొత్తంలో కూడా అనుమతులు ఇచ్చాడు. దాంతోపాటు కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించి అందులో వాటా తీసుకున్నాడు. బినామీలుగా కొందరిని ఏర్పాటు చేసుకొని వాళ్ళ పేరు మీద పెద్ద మొత్తంలో కూడా డబ్బులు, ఇటు ఆస్తుల్ని కూడా కట్టుకున్నాడు అనేది కూడా కొంతవరకు ఏసీబీ అధికారులు ఎస్టాబ్లిష్ చేశారు. అయితే 8 రోజుల కస్టడీ విచారణలో భాగంగా ముఖ్యంగా అతని బ్యాంక్ లాకర్స్ అనుకోవచ్చు, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి బ్యాంక్ అకౌంట్స్, ఇతరేతర అంశాలపైన చాలా ఇన్డెప్త్గా అధికారులు అయితే క్వశ్చన్ చేసినట్లు మనకు సమాచారం ఉంటుంది. ముఖ్యంగా బినామీలకు సంబంధించి బినామీ పేర్లు కూడా తెరపైకి వచ్చిన నేపథ్యంలో వాళ్ళపైన కూడా కొంతవరకు అధికారులు కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకంటే శివబాలకృష్ణని కస్టడీ విచారణలో భాగంగా విచారిస్తున్న క్రమంలోనే అతని సోదరుని పేరు తెరపైకి రావడంతో అతన్ని కూడా ఏసీబీ కార్యాలయానికి పిలిపించడము, అతన్ని విచారించడము, దాని తర్వాత శివనవీన్ కుమార్ని కూడా ఈ కేసు సంబంధించి ఇప్పటికైతే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఇతని కుటుంబ సభ్యులు కొందరి పేర్లు కూడా విచారణలో భాగంగా బినామీలుగా ఏసీబీ అధికారులు ఎస్టాబ్లిష్ చేసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఇతని మేనల్లుడు సంబంధించి పేరు కూడా తెరపైకి వస్తుంది. ఇప్పటికైతే అతన్ని అరెస్ట్ చేయలేదు. శివబాలకృష్ణ ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు. అతని సోదరుని కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన పరిస్థితి. సో 8 రోజుల కస్టడీ విచారణ పూర్తయిన తర్వాత శివబాలకృష్ణని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏసీబీ న్యాయస్థానం, ప్రస్తుతం మనం ఏసీబీ కోర్టు దగ్గర ఉన్నాము, ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి శివబాలకృష్ణని ఏదైతే కస్టడీ కోరుతూ అధికారులు పిటిషన్ వేస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కోర్టులో కూడా 8 రోజుల కస్టడీ విచారణలో భాగంగా అధికారులు ఏమేమి సమాచారం సేకరించారు, ఎంతవరకు పూర్తి స్థాయిలో అతన్ని క్వశ్చన్ చేశారు అనే దానికి సంబంధించి కోర్టులో ఈరోజు అన్ని కూడా ఏసీబీకి సంబంధించిన అధికారులు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇంకా మరింత విచారించాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తే ఒకవేళ కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇక అతని సోదరుడు శివనవీన్ కుమార్ని కూడా ఈ కేసు సంబంధించి ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా శివనవీన్ కుమార్ని కూడా కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అతన్ని కస్టడీలోకి తీసుకుంటే మరింత సమాచారము, ముఖ్యంగా శివారు ప్రాంతాలకు సంబంధించి శివబాలకృష్ణ సంబంధించిన ఆగడాల్లో ముఖ్యంగా ఓఆర్ఆర్ సంబంధించి మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా కొంతవరకు భారీ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. ఆ బఫర్ జోన్ సంబంధించిన ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పెద్ద మొత్తంలో ఈ నిర్మాణ సంస్థలు అన్ని కూడా కబ్జాలు చేస్తూ ముందుకొచ్చాయి. సో కేవలము ఇతడు ఇచ్చిన అనుమతుల ఆధారంగా, అంటే ముఖ్యంగా ఈ అధికారులు వాళ్ళ చేతిలో ఉన్నారు కాబట్టి ఈ విధమైన ఆగడాలకి నిర్మాణ సంస్థలకు సంబంధించిన నిర్వాహకులు తెగబడ్డారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా శివబాలకృష్ణ విషయంలో మాత్రం పెద్ద మొత్తంలో అనుమతులు ఇచ్చాడు. అనుమతులు ఇచ్చే సమయంలో గిఫ్ట్స్ రూపంలో కావచ్చు, లేకపోతే నగదు రూపంలో భారీగా తీసుకున్నాడు. దాంతోపాటు బినామీల పేర్ల మీద పెద్ద మొత్తంలో ఆస్తుల్ని కూడా కట్టుకున్నాడు అనేది మాత్రం ఇప్పటికీ ఏసీబీ అధికారులు ఎస్టాబ్లిష్ చేశారు. అయితే
4 బ్యాంక్ లాకర్లకు సంబంధించి ఆ 4 బ్యాంక్ లాకర్ల విషయంలో కూడా 8 రోజుల కస్టడీ విచారణలో చాలా కీలకమైన సమాచారాన్ని ఏసీబీ అధికారులు సేకరించినట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో మరి కాసేపట్లోనే 8 రోజుల కస్టడీ విచారణ పూర్తయింది కాబట్టి వైద్య పరీక్షలు నిర్వహించారు. సో మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఉస్మానియా హాస్పిటల్ నుండి శివబాలకృష్ణను తీసుకొని ఏసీబీ అధికారులు కోర్టుకి బయలుదేరారు. సో మరి కాసేపట్లో ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ చేయనున్నారు. అయితే ఇప్పుడు శివబాలకృష్ణ విషయంలో మళ్ళీ ఒకసారి కస్టడీ కోరుతూ పిటిషన్ వేస్తారా, ఒకవేళ కస్టడీ కోరుతూ పిటిషన్ వేస్తే న్యాయస్థానం దానికి అనుమతిస్తుందా లేదా అనేది చూడాల్సింది ఒక అంశం. అయితే రెండవ అరెస్ట్ కూడా జరిగింది. అతను సోదరుడు శివనవీన్ కుమార్ని కూడా అధికారులు అరెస్ట్ చేశారు కాబట్టి అతని విషయంలో ఇంకా సమాచారం సేకరించాలి. ఎందుకంటే కుటుంబ సభ్యులే కాకుండా బయటి వారు, ముఖ్యంగా ఇతరేతర కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించిన వారిని కూడా బినామీలుగా ఏర్పాటు చేసుకున్నాడు అనే అభియోగాలు, అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ 8 రోజుల కస్టడీ విచారణలో అధికారులు సేకరించారు. కాబట్టి తమ్ముడు శివనవీన్ కుమార్ని అదుపులోకి తీసుకుంటే ఖచ్చితంగా కస్టడీ విచారణలో అతని నుండి కూడా చాలా కీలకమైన సమాచారం సేకరించవచ్చు. ఇంకా దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా శివబాలకృష్ణకి ఎవరెవరు సహకరించారు అనే దానిపైన పూర్తి స్థాయి క్లారిటీ వస్తుందని అధికారులు ఒకవేళ భావిస్తే మాత్రము అతని సోదరుడు శివనవీన్ కుమార్ని కూడా కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి 8 రోజుల కస్టడీ విచారణ పూర్తయింది. శివబాలకృష్ణని మరి కాసేపట్లోనే ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అధికారులు రిమాండ్ తరలించనున్నారు.